బుచ్చిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీనిధి ద్వారా పొదుపు మహిళలకు 2,53,00,000 రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం లలిత మాట్లాడుతూ శ్రీనిధి ద్వారా 17 పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్క గ్రూపుకు 20 లక్షల చొప్పున లోన్లను అందజేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పొదుపు సంఘాలకు రుణమాఫీ చేశారన్నారు. ఇప్పటి వరకు 3 విడతలు పూర్తయిందన్నారు. త్వరలోనే 4వ విడత రుణమాఫీ చేయనున్నారని తెలిపారు. ప్రతి పొదుపు మహిళ ఇచ్చిన నగదును సద్వినియోగం చేసుకుని జీవనోపాధి కోసం వినియోగించుకోవాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ముందు తీసుకోండి అమ్మా అని బ్యాంక్ వాళ్ళు మన వాళ్ళని పిలిచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత కరెక్ట్ గా కడుతున్నాము అనేది ఆ నమ్మకం మీద 20 లక్షలు ఈజీగా మన యొక్క పొదుపు సభ్యులు తీసుకుంటున్నారు. దానిని మనం కరెక్ట్ గా వినియోగించుకొని మనము ఏదైనా కూడా వ్యాపారాలు కానీ అంగళ్ళు కానీ చాలా వరకు మన వాళ్ళందరూ వాటిని అవసరాలు తీర్చుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా వృద్ధి చేసుకుంటున్నారు. సో అలాగే మన ఈ యొక్క బ్యాంక్ లోన్ అమౌంట్ ని మన ముఖ్యమంత్రి వర్యులు మనకి గవర్నమెంట్ లోకి రాగానే మనకి ఉన్నటువంటి ఈ బ్యాంక్ లోన్ మొత్తాన్ని కూడా మాఫీ చేస్తారని చెప్పారు. ఆ ప్రకారం మనకి 3 దఫాలు ఇప్పుడు ఇచ్చేయడం కూడా జరిగింది. ఇప్పుడు 4వ విడత కూడా రేపు 10వ తేదీ మనకి మన యొక్క ఖాతాల్లోకి ఇవ్వబోతున్నాము. దానికి మన ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క మంచి చెడుల గురించి ఆలోచించి పాటుపడుతున్న మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది తీసుకొని ఇంకా కూడా మాకు అవసరం ఉంది అని అనుకుంటే మనకి శ్రీనిధి నుంచి కూడా ఒక్కొక్క గ్రూప్ గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 5 లక్షల వరకు ఆ గ్రూప్ కి పెంచడం జరిగింది. ఆ యొక్క అమౌంట్ ను కూడా వినియోగించుకొని వాళ్ళ యొక్క ఇంకేదన్నా కార్యక్రమాలు చేసుకునే దానికి కూడా మనకి వెసులుబాటు కల్పించారు. అలాగే వీటికి వడ్డీ కూడా తిరిగి బ్యాంక్ లోనికి మన యొక్క ఖాతాలకి వస్తుంది. సో ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మన ప్రభుత్వం వారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.